ఈ రోజు మనం గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుందామా? మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా వచ్చేసేయండి, చేసేసుకుందాం. ముందైతే దీన్ని కొంచెం బౌల్ లోకి తీసుకుందాం. దీనిలో కొద్దిగా మైదా పిండి కూడా మిక్స్ చేస్తే బాగుంటది. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని గోరువెచ్చని పాలతో మిక్స్ చేసుకోవాలి పిండిని అయితే 1 అవర్ అలానే ఉంచి 1 అవర్ తర్వాత బాల్స్ లో అయితే చుట్టుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. కొద్దిగా షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే పౌడర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. బాల్స్ అయితే మంచిగా డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ లో. ఇంతవరకు ఏమో గానీ ఇప్పుడు ఉంది. ఎప్పుడు చేసినా అంత పర్ఫెక్ట్ గా ఉంటది కానీ షుగర్ సిరప్ మాత్రం సరిగా పెట్టాను నేను. ఇప్పుడు కూడా కొంచెం ఫ్లాప్ అయింది అనుకోండి, మరీ అంత కాదులే, కొంచెం అయింది. ఇక్కడ ఏమైందంటే నేను కొద్దిగా వాటర్ ఎక్కువగా పెట్టుకున్నా, మీరు కొద్దిగా వాటర్ తగ్గించి పెట్టుకోండి. ఈ వాటర్ లో మనకు సరిపోయేంత షుగర్, ఇంకా కొంచెం రోజ్ వాటర్, ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనలీ గులాబ్ జామున్ రెడీ. వచ్చేసేయండి, అందరం కలిసి తినేద్దాం.